వ్యవసాయంలో మెరుగైన ఫలసాయం పొందేలా కేంద్ర ప్రభుత్వం రైతులకు చేయూతని అందిస్తుంది. తాజా బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డ్, దీన్ని మనం కేసీసీ అని పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క రుణ పరిమితిని 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల వరకు పెంచడం మనకందరికీ తెలిసిందే. ఈ మేరకు ప్రయోజనాలు, చెల్లింపులు, వడ్డీ, రాయితీ వంటి అంశాల్లో అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వీడియోలోకి ఇంకా కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన ఛానల్ని ఇంకా కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది రైతులకు ఈ యొక్క మంచి విషయాన్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, వెళ్ళిపోదాం. ఇక ముఖ్యంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ అర్హతలు ఏంటిది, దాన్ని దరఖాస్తు ఎలా చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు మనం కులంకుశంగా చర్చించుకుందాం. ఇక ముఖ్యంగా సాగు భూమి ఉన్నవారు, కౌలు రైతులు, స్వయం సహాయక సంఘాలు, ఆక్వా, ఉద్యాన, పశుసంవర్ధక తదితర వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వారంతా కిసాన్ క్రెడిట్ కార్డు పొందేందుకు కూడా అర్హులు. ఇక వయోపరిమితి ముఖ్యంగా 18 నుంచి 75 ఏళ్ళు ఉండాలి. వయోపరిమితి దాటిన వారు సహా రుణగ్రహీతగా కూడా రుణం పొందేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా 2 ఫోటోలు, ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పట్టాదారు పాసు పుస్తకం తదితర పత్రాలతో బ్యాంకులు లేదా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునేటువంటి వీలు ఉంది. ఇక ముఖ్యంగా మండల వ్యవసాయ అధికారులు, మనం ఏఓలు అని పిలుస్తూ ఉంటాం. మండల వ్యవసాయ అధికారులతో పాటు పంట రుణాలు ఇచ్చే అన్ని బ్యాంకు శాఖల్లోనూ కూడా ఈ వివరాలు అనేది మనం తెలుసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకోండి. ఇక వడ్డీ రాయితీ, బీమా సాయం ఎలా అని మీరు అనుకుంటే వడ్డీ రేటు 7% వరకు ఉంటుంది. రైతులు ఏడాది కాల పరిమితిలోపు చెల్లిస్తే కేంద్రం 3% వడ్డీ అనేది రాయితీగా ఇస్తుంది. సుమారు 1,00,000 అంతకన్నా తక్కువ రుణం తీసుకుని ఏడాది కాల పరిమితి లోపు చెల్లించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 4% వడ్డీ కూడా మినహాయిస్తుంది. ఇలా 1,00,000 వరకు రుణం తీసుకున్న వారికి పూర్తి వడ్డీ రాయితీ లభిస్తుంది. 1,00,000కు పైగా రుణం తీసుకుంటే రాష్ట్రానికి చెల్లించాల్సిన 4% వడ్డీ మాత్రమే వర్తిస్తుందనే విషయాన్ని రైతు సోదరులు గమనించాలి. 2 లక్షల రుణం వరకు పూచీకత్తు అవసరం లేదు. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులు ప్రమాదంలో మరణించిన లేదా శాశ్వత వైకల్యానికి గురైన కూడా ఆ కుటుంబానికి 50,000 బీమా పరిహారం అయితే లభిస్తుంది. ఇక దీనిపైన అవగాహన అనేది చాలా మటుకు అవసరం. సాధారణంగా పంట రుణాలకు సంబంధించి రుణం మొత్తం క్యాష్ క్రెడిట్ ఖాతాలో జమ చేయగానే 90% రైతులు దాన్ని తమ పొదుపు ఖాతాకు మళ్ళిస్తూ ఉంటారు. ఇదంతా కూడా రైతులు చేసేటువంటి పని. మరి దీనివల్ల చాలా ప్రయోజనాలను వాళ్ళంతా కూడా కోల్పోతున్నారు. అవసరమైన మొత్తాన్ని మాత్రమే పొదుపు ఖాతాకు మళ్ళిస్తే ఆ సొమ్ముకు మొత్తానికి మాత్రమే వడ్డీ పడుతుంది. అవసరమైనప్పుడు మళ్ళీ తీసుకునే వెసులుబాటు ఉంది. కార్డు ద్వారా అయితే ఇలా జమ చేయాల్సిన అవసరం లేకుండా ఏటీఎంలో నగదు విత్డ్రా చేసుకోవచ్చు. ఎరువులు, పురుగు మందుల కొనుగోలు మొత్తాన్ని కార్డు స్వైపింగ్ ద్వారా చెల్లించుకోవచ్చు. ఇక చాలామంది రైతులు ఏడాదిలోగా రుణం చెల్లించకపోవడంతో వడ్డీ రాయితీ ప్రయోజనం కూడా కోల్పోతున్నటువంటి దృశ్యాలు మనం ఎప్పటికప్పుడు చూస్తున్నాం. ఈ మేరకు అవగాహన పెంచుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులైతే చెప్తున్న పరిస్థితి. సో ఇది ఈ కిసాన్ క్రెడిట్ కార్డును మనం ఎలా పొందాలి, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎవరిని సంప్రదిస్తే మన వర్క్ అంతా పూర్తవుతుంది అనే విషయాలను మనం చర్చించాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు రైతు సోదరులారా.